तार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतन्तमुचेसि, अज्ञानान्धतन्तमुचेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमु अंतरिंपगा, हरिषेड्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुम्, अव्ययमोक्षम् अनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा, థ్యాంక్ యూ అందరికీ జై బాబా. బాబా దినేష్ చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద రెండవ భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు సాహసమైన ప్రేమ గురించి మెహరు చెప్తున్నారు. స్త్రీ మండలి సభ్యురాలని మెహరుని అడుగుతాడు రుస్తుంబి వలహాటి. ఏమని అడుగుతాడంటే, బాబా భౌతికంగా శరీరం డ్రాప్ చేశాక మామూలు ప్రేమికుల్లాగే మండలి కూడా అలా రోధించడం మా అందరికీ కూడా కొంచెం అయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఎందుకంటే మెహరా లాంటి ఆవిడ కూడా బాబా నేనెప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోతాను అని బాధపడేది. ఎవరైనా ఆవిడని వెళ్ళి జై బాబా చెప్పబోతే. మరి అలాంటి వాళ్లే కదా మనకి మార్గదర్శకాలు. అంటే వాళ్ళు కూడా నిరాకారుడైన భగవంతుని కాకుండా అంటే బాబా అంటారు కదా, ఇది కోటు నేను ధరించి వచ్చిన శరీరం అని. అట్లా వాళ్ళు కూడా ఈ శరీరానికి అంటే ఈ మానవ దేహంతో ఉన్న అవతార్ మెహర్ బాబాకే భగవంతుని చూస్తున్నారా? అందువల్లే వాళ్ళు బాధపడుతున్నారా? నాకు ఇలాంటి సంశయం ఉంది. ఎందుకంటే వాళ్లే మనకు మార్గదర్శకులు కనుక వాళ్లే అలాంటి అయోమయ పరిస్థితులు పడిపోతే మేము ఎలాగ ఉండాలి? మేము ఎలా ధైర్యంతో ఉండాలి? ఇది ఎప్పుడు మాకు సందేహంగా ఉంది. దీని గురించి చెప్పమంటే మెహరు అంటున్నమాట, ఇది చాలా కష్టమైన ప్రశ్న. అంటే ఇది ఇది ఇలాగే ఉంటుందని చెప్పడానికి వెళ్ళలేదు. ఎవరి అనుభూతి వాళ్ళది. బాబా బాడీ డ్రాప్ చేశాక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి కలిగింది. కొంతమందికైతే బాబా భౌతికంగా కనిపించేశారు కూడా. అమెరికా కంట్రీలో కొన్ని చోట్ల బాబా మా దగ్గరికి వచ్చేసారు అని బాబాని దర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి. కాబట్టి దీనికి ఇది అంటూ ఇది విధంగా చెప్పడానికి ఒక అర్థం లేదు.
కానీ నా హృదిలో భావాలను మాత్రం మీకు చెప్తాను. అదేమైనా నీ ప్రశ్నకి ఆన్సర్ అనిపిస్తుందేమో, కానీ నేను ప్రయత్నం అయితే చేస్తాను. సాహసమే చేస్తున్నాను అని చెప్తోంది మెహరు. ముందు స్టార్టింగ్ ఏం చెప్తుందంటే మెహరు, అవతారుడు మానవ రూపం ధరించి మన మధ్యకు రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఆ దేహంతో మనం చూడగలమని, మనం మనగలమని, ఆయన సాన్నిధ్యంలో గడపగలమని, ఎన్నో అద్భుత వరప్రసాదాలు పొందగలమని. కాబట్టి నిరాకారుడైన ఆ భగవంతుడు సాకారుడే మన మధ్యకు వస్తాడు. అప్పుడు ఆయన భగవత్ స్థితి ఏంటి? మానవ రూపం ధరించాక పూర్తిగా ఏమవుతుంది? మన స్థాయికి దిగి వచ్చేస్తాడు. అంటే దివ్యత్వం లేదని కాదు. దివ్యత్వాన్ని దాచిపెట్టుకుని ఒక సాధారణ మానవుడిగా మన కొరకు సూచించి, ఆచరించి వెళ్తాడు. అది ఆయన యొక్క దివ్యలీల, దైవీ క్రీడ అని చెప్పింది నిన్న మెహరు. చెప్తూ ఒక సాధారణ మానవుడిగా తన పాత్రను బాగా చక్కగా అద్భుతంగా బాబా పోషించారు. అంటే ఎలాగా ప్రేమికుడు భగవంతుని చేరాలో అది ఆయన సూచించి ఆచరించారు. అందుకే ఏం చేశారు? మెహరాని ప్రీతమురాలిని చేసేసి ఆయన ప్రేమికుడై, ఒక ప్రేమికుడు భగవంతుని ఇంత దగ్గరగా అంటే భగవంతుని చేరగలడు ఈ దారి ద్వారా అని చెప్పి మెహరాని ప్రీతముని చేసి ఆయన ప్రేమికుడుగా ఆ పాత్రని పోషించారు అని చెప్తుంది మెహరు. బాబా తన ప్రీతమ మెహ్రాను ప్రేమించి మొత్తం విశ్వానికే ప్రేమంటే ఏమిటో ఎలా ప్రేమించాలో తెలియజేశారు. బాబా ఒక ప్రేమికునిగా తన ప్రియతమ మెహ్రాను సంతోషపెట్టడానికే ఏదైనా చేసేసేవారు. మణి కూడా అనేది, బాబా మీరు మీ ప్రేమ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, మెహ్రా ఒకవేళ మార్నింగ్ చూసి, పగలు చూసి రాత్రి అంటే, మీరు రాత్రే అనేస్తారేమో అంటే, యెస్ అంటాను అని చెప్పారు. అంటే ప్రేమికుల ప్రేమకు బానిసను అనడానికి అదే తార్కాణమండి. కాబట్టి దాన్ని మెహరాని మనకి అలా చూపించారు ఒక ఎగ్జాంపుల్‌గా. అంటే భగవంతుడు ప్రియతముడిని ప్రేమిస్తే అలా భగవంతుడు ప్రేమికుడికి దాసుడైపోతాడు అన్నట్టుగా మెహ్రా గురించి ఆ ప్రత్యేక పాత్రను పెట్టడం, బాబా ప్రేమికుడవ్వడం ఇవన్నీ కూడా మనందరికీ కూడా మార్గదర్శకాలు అని చెప్తోంది మెహరు. ఒక ప్రేమికుడు తన ప్రీతమును ఎలా ప్రేమించాలో ఒక పరిపూర్ణ ప్రేమికునిగా జీవించి తానే ఒక ఉదాహరణ అయ్యారు బాబా. తన ప్రీతముని సౌఖ్యం మరియు సంతోషమే ఆ ప్రేమికుని మదిలో అన్నింటికంటే మిన్నగా ఉండాలి. బాబా తన ప్రీతముగా మెహ్రానే ఎందుకు ఎంచుకున్నారంటే, ఎవరూ ప్రేమించలేని రీతిగా ఆమె బాబాను ప్రేమించింది. ఆవిడకు బాబా పట్ల ఉన్న ప్రేమ చాలా పవిత్రమైనది మరియు లోతైనది చెప్తున్నాడు. మెహ్రూ చెప్తోంది రుస్తుంకి. అందుకే నిరంతరం బాబా గురించే ఆలోచించేది మెహ్రా. ఆమె జీవితం ఆయన కొరకే, ఆమె సంపూర్ణంగా బాబాకు చెందినదైపోయింది. ఆమె నిరంతరం బాబా సౌఖ్యం కోసం, బాబాను సంతోషపెట్టడం కోసం మరియు బాబా బాధ గురించే ఆలోచించేది. ఆమె మొత్తం జీవితం బాబా చుట్టూనే పరిభ్రమించేది. ఆమె హృదిలో మరి దేనికి స్థానం లేదు. ఆయన కొరకు మాత్రమే ఆవిడ జీవించింది. అంటే అంత అద్భుతమైన పాత్రను పోషించింది మేరా. ఆ అవకాశం ప్రభువు ఆమెకిచ్చాడు. అందుచేతనే ఆయన ఆమెకు ప్రియతముడయ్యాడు. తన ప్రియతముని పట్ల ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదంటే ఆమె బాబాకు ప్రియతమైపోయింది. ఆ విధంగా ప్రేమికుడు, ప్రీతముడు మానవ స్థాయిలో ఒకటైపోవడం మనం స్వయంగా చూచి నేర్చుకునే వీలైంది. ఈ ఆటంతా ఎందుకు ఆడుతున్నట్లు? ఎందుకంటే పవిత్ర ప్రేమంటే ఏమిటో మనకు చూపించడానికి మరియు ఎలా దాన్ని సాధించవచ్చో చెప్పడానికి అలాంటి స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమ మాత్రమే మనల్ని మన గమ్యం చేర్చగలదు. ఎందుకు మెహ్రా ఆ పాత్ర పోషించింది అంటే, బాబా అలా నడిపించారండి ఆ పాత్రని. అందుకే బాబా కూడా అంటే బాబా కూడా అంటారు. ఆహ్, ఒక్కొక్కసారి అతి చనువు ఏమైందంటే, మండలి కొంచెం చనువు చూపించేసేవారట బాబా. అప్పుడు బాబా అనేవారట, "నేను భగవంతుడినని మర్చిపోకండి" అని. అలాగే ఎక్కువ వర్క్ ఇచ్చేసినప్పుడు వాళ్ళ అసహనానికి లోనై బాబా మీద కొంచెం గట్టిగా అరిచేవారట. అప్పుడు బాబా మళ్ళీ జ్ఞాపకం చేసేవారట. కానీ ఒక్క మెహ్రా విషయంలో ఎప్పుడూ కూడా నేను భగవంతుడినని జ్ఞాపకం ఉంచుకునే మాట రాలేదు అని చెప్తారు బాబా. అంత అద్భుతమైన ఆత్మండి. అంటే ప్రేమికుడి కోసం, ప్రియతముడి కోసమే తన సర్వస్వాన్ని త్యాగం చేసిన సంపూర్ణంగా ఆయనకి చెందినదయిపోయింది కాబట్టే, బాబా ఏ స్థాయిలో ఉంచారు? ఆవిడ్ని ప్రీతమం చేసేసాడు. ఈయన ప్రేమికుడైపోయాడు. అలా ఉంటుంది భగవంతుని పరిస్థితి. ఆయన ఒక మానవ స్థాయిలో దిగివస్తే అలా ఆడతాడు ఆట. అది ఒక దివ్య క్రీడ. పవిత్ర ప్రేమంటే ఏమిటో చెప్పడం కోసమే ఇదంతా జరిగింది అని చెప్తోంది మెహరు.
అంటే జీవిత గమ్యాన్ని త్వరితగతం చేసుకోవాలి అంటే ఇది సరైన మార్గం అని చెప్పడం కోసం ఈ ఈ దివ్యలీల ఆడుతూ ఉంటాడు భగవంతుడు అని చెప్తున్నారు. బాబా భౌతిక దేహం త్యజించినప్పుడు మెహ్రా అనుభవించిన బాధ ఒక సాధారణ ఆత్మ, ఒక మృత్యువుపై పడే బాధ కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. తన ప్రీతముని విరహంతో కలిగిన బాధ అది. మనం మామూలుగా ఎవరైనా పోతే ఎలా ఏడుస్తామండి? అయ్యో! వాళ్ళింక లేరు, వాళ్ళని చూడలేం, ఇట్లా మనం బాధపడతాం కదా! అంటే వాళ్ళ వలన మనకేదైనా అవసరం, ఒక బాధ్యతో ఏదో ఒకటి లింకప్ అయ్యి ఉంటుంది. కానీ మెహ్రా ఏమీ ఆశించలేదండి బాబా నుంచి. ఎందుకు ఆవిడ బాధపడిందంటే, మనకి లౌకికంగా చూస్తే ఆవిడ బాబా బాడీ డ్రాప్ చేసినందుకు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది అసలు అది కాదు బాధ ఆవిడది. ఆయన విరహంతో కలిగిన అంటే బాబాని వదిలి ఉండలేని విరహంతో కలిగిన బాధ అని చెప్తోంది మెహరు. ఒక నిజమైన ప్రేమికుడు తన ప్రీతముడు దూరమైనప్పుడు కలిగే దుఃఖమది. తన ప్రీతమ దూరమైతే ప్రియునికి కలిగే లోతైన బాధను మెహ్రా ద్వారా బాబా మనకు తెలియజేశారు. నిజమైన ప్రేమ యొక్క అసలు స్వరూపం అదే చెప్తోంది మెహరు. ప్రీతముని ఉనికిలో అతని సంతోషం కొరకే జీవించే ప్రేమికునికి ఆ ప్రీతముడు దూరమైతే ఆయనలో ఐక్యం కావాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే బాబా ఆమెను ఆ స్థితిలో ఉంచారు. బాబా దూరమైనప్పుడు ఆమె అనుభవించిన వేదన ఆయన కొరకు తపించేటట్లు చేసింది. ఒక్కొక్కసారి ఆవిడ మధ్యరాత్రిలో మేల్కొని తీవ్రమైన తపనతో బాబా నామాన్ని జపిస్తూ ఉండేది. తన మంచం పక్కనే నిలబడి బాబా ఫోటోనే చూస్తూ ఉండేది. ఆవిడ అలా ఏళ్ల తరబడి ఒకే చోట నిలబడి బాబాను తలుస్తూ ఉండగా ఆ ప్రదేశంలో నేలపై ఆమె పాదాల గుర్తులు శాశ్వతంగా ఉండిపోయాయి. మనం ఆవిడ ఏడ్చిన ఆ బాధని ఆ టైంలో లౌకికంగా చూస్తున్నాం. కానీ ఆ తర్వాత ఆవిడ ఎలా ఉంది కూడా చెప్తోంది మెహరు. అది నిజంగా ఆ బాధ దేనికోసం? ఆయన నుంచి విడిచి ఉండలేని తపనతో, విరహంతో పడిన బాధ. అంటే ఇంక ఆయనలో ఐక్యమైపోవాలని దానికోసం పడే బాధ తప్ప, మరి మామూలు ప్రపంచంలో మనం పడే బాధ లాంటిది కాదు అని చెప్తోంది మేరు. ఎంత తీవ్రంగా ఉండేదంటే, మధ్యరాత్రిలో లేచి బాబా నామం చేసేదిట. ఒక్కొక్కసారి నించునిపోయి బాబా ఫోటోకేసి చూస్తూ అలా నిలబడిపోయేట. అలా కొన్ని ఏళ్ల తరబడి అదే ప్లేస్‌లో నించోవడం వల్లటండి, మెహ్రా యొక్క పాదాల ముద్ర ఇంకా ఉన్నాయి అని చెప్తోందక్కడ. శాశ్వతంగా ఉండిపోయాయి ఆమె పాదాల గుర్తులు. ఆవిడ హృదిలోని తపన నుండి వెలువడిన జ్వాలలో ఆ నేల కాలిపోయి పాదాల గుర్తులను మిగిల్చింది. అలాంటి ఉన్నత స్థాయి, ఉచ్చ స్థాయి తపన ఆవిడకు మాత్రమే ఉంది. అదే ఆమెను తన దైవీ ప్రీతములో ఐక్యం చేసింది. అందరికీ ప్రీతముడైన బాబా తనకు ప్రీతమును సృష్టించుకుని మానవాళి లబ్ధి పొందడానికి ఆ ప్రీతముని పట్ల సాహసంతో కూడిన ప్రేమను ఆ దేహంతో నటించారు. అంటే ఇదంతా కూడా ఒక పరిపూర్ణ పాత్ర పోషించారు అంటారు చూసారా? ఇరిచి కూడా అంటాడు. అలా బాబా అలా ఆ పాత్రకి సంపూర్ణంగా 100% పరిపూర్ణత అవతారం అంటారు. అందుకే ఈ అవతారంలో. అంటే ఒక ప్రేమికుడు, ప్రీతముడు, భగవంతుడు, ప్రేమికుడు ఎలా ఉండాలన్నది ఈ 2 పాత్రల ద్వారా తెలియబరిచారు అని చెప్తోంది మెహరు. ప్రేమికుడు మొదటి దశలో తన ప్రీతముని ఆనందింపచేయడానికి ప్రయత్నిస్తాడు. రెండవ దశలో ప్రీతముని ఎడబాటు భరించలేక తపనతో దహించుకుపోతూ ప్రీతమునితో ఐక్యం కొరకు వేదన చెందుతాడు. మూడవది చివరిది ఆయనలో ఐక్యమైపోవడం. దైవ క్రీడ ఆడబడే విధానం ఇదన్నమాట అంటూ చెప్పడం ముగించింది మెహరు. మనకి ఆ బాధ ఏంటంటే మనలాగే ఆవిడ ఏడుస్తోంది అనుకుంటున్నాం. కానీ అది కాదు అని చెప్తుంది మెహరు. అది ఒక విరహం, ఒక తపన, బాబాని వదిలి ఉండలేని బాధ, బాబాలో ఎప్పుడు ఐక్యమైపోదాం. ఇదొక్కటే ఆవిడకుండేది. దానితో వచ్చిన బాధ తప్ప, ఇలా బాధపడడానికి కూడా ఏంటి మనకి మార్గం చూపించడం అండి. అంటే భగవంతుడి కోసం ఇంత తపన, ఇంత విరహం అంటే ఆయన తప్ప ఇంకేది అక్కర్లేని విధంగా జీవితాన్ని గడపాలి అని చెప్పడం కోసమే మెహరా పాత్ర ఉంది అని చెప్తోంది మెహరు. మరి అద్భుతమైన ఈ విషయం మనం తెలుసుకున్నామండి. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. వియోగంతో వేదన. దీని గురించి ఏమంటారో విందాం. నాకు నడుముకు సంబంధించిన సమస్య మొదలై 4 సంవత్సరాలయింది. రుస్తుంబి ఫల్హాటి చెప్తున్నాడు. నాకు నడుముకి సంబంధించిన బాధ మొదలయ్యి 4 సంవత్సరాలయింది. అంటే మంచంలోనే సమయమంతా గడపాలి. శారీరకంగా నా కదలికలు పరిమితమే అయినప్పటికీ బాబా యొక్క ఉనికి వల్ల మొత్తం అనుభవం ఆత్మకు స్వేచ్ఛ కలిగించేటట్లు ఉంది.
అంటే మనకి ఏది జరిగినా మన మంచికే అంటారు చూసారా? అలాగే కొన్నాళ్ళు మరి మెహరాజాద్‌లో ఉండి అన్ని విషయాలు తెలుసుకుని, బాబా దర్శనమైన అద్భుత వ్యక్తి రుస్తుంబి ఫల్హాటి. బాబా భౌతికంగా దూరమైనా కూడా ఆయన తపన, ఆయన ఒక ఆర్తితో బాబా దర్శనం చేసుకున్నాడండి ఆయన కలలో. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఒకవేళ నేను మంచానికే అతుక్కుపోయి కొన్ని కొన్ని మూమెంట్‌లే ఇవ్వగల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకేంటి, నాకు కాదు, నా ఆత్మకు స్వేచ్ఛ కలిగించేటట్లు ఉంది అని చెప్తున్నాడు. ఆ భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు రుస్తుం. నేను ఈ కథలు 2009 ఏప్రిల్ నెలలో రాశాను. బావూజీ ఆరోగ్యం అంత సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ, ఆయన పాశ్చాత్యులకి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారు. విదేశీయులకు మాట ఇవ్వడం అంటే, ఒక విధంగా బాబాకు మాట ఇవ్వడమే కదా! అక్కడే చనిపోతానేమో, తిరిగి రానేమో అనేవారు బావూజీ. అలా ఆయన ఎన్నో సార్లు అన్నప్పటికీ, ఈసారి ఎందుకో వేరుగా అనిపించింది నాకు. ఆయన తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తారు అనే ఆలోచనతో నా హృదయం భారమైపోయింది. అంటే తిన పరిస్థితి చెప్తూ నేను 2009లో ఈ పుస్తకం రాశాను. అప్పుడు బావూజీ ఆరోగ్యం అంత సంతృప్తికరంగా లేదు. కొంచెం బాగోలేదు కండిషను. ఈలోగా ఆయనేంటి విదేశాల్లో వస్తానని ప్రామిస్ చేశారట. అలా ప్రామిస్ చేశారంటే అది బాబాకి ప్రామిస్సే కదా! కాబట్టి దాన్ని ఎలాగో వమ్ము చేయడు బావూజీ. వెళ్తాడు. కానీ ఎప్పుడు వెళ్ళినా విదేశాలకి ఒక మాట అంటాట బావూజీ. నేను ఒకవేళ అక్కడే చనిపోతానేమో అంటూ ఉండేవాట. అలా ఎన్ని సార్లన్నా పట్టించుకోలేదు గానీ, ఈసారి బావూజీ అదే మాట అంటే మాత్రం నా హృదయం ఎందుకో బరువెక్కింది అని చెప్తున్నాడు రుస్తుం. నేను బావూజీకి ఫోను చేస్తూ ఉండేవాడిని. ఆయన విదేశాలకెళ్ళిపోయాడు. రుస్తుం అప్పుడప్పుడు ఫోను చేస్తూ ఉండేవాట బావూజీకి. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నాతో మాట్లాడేవారు. ఆయన మాటలు వింటూ ఉంటే గాబరా పడే నా గుండె శాంతించేది. బావు మాట్లాడుతున్నప్పటికీ నాకు మాత్రం బాబాతో మాట్లాడుతున్నట్లే ఉండేది. గత కొద్ది సంవత్సరాల నుండి నేను బావులో ఒక మహాసాగరాన్ని అంటే బాబానే చూడడం మొదలెట్టాను. నేను బావూజీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బావూజీ కనుమరుగై ఆ స్థానంలో బాబా ఉండి నా హృదయంతో మాట్లాడుతున్నట్లుండేది. నీటి బిందువు మహాసాగరంతో సంబంధాన్ని కలుపుకున్నట్టుండేది బావూజీతో నా సాంగత్యం అని చెప్తున్నాడు రుస్తుం. అంటే ధన్యజీవి బావూజీ గురించి మనకు తెలుసు కనుక, రుస్తుం అంటుంది కూడా 100% నిజం. ఎందుకంటే బావూజీ ప్రెజెన్స్ అంటే బాబా ప్రెజెన్సే. అలా ఉండేది. ఎప్పుడైతే నాకు విదేశాలు బావూజీ వెళ్ళిపోయాక, ఈ హృదయం బరువెక్కింది కదా! అందుకని రోజు ఫోన్‌లు చేసేవాడిని. చేసినప్పుడల్లా బావూజీ మాట్లాడుతుంటే నా మనసు శాంతించేది. హమ్మయ్య! ఆయన బావున్నారు అనిపించేది మాట రుస్తుంకి. ప్రతిరోజు ఆ ఫోనునొచ్చి ఆయనతో మాట్లాడే వరకు కొంచెం టెన్షనుండేది. మళ్ళీ ఆయనతో మాట్లాడాక శాంతించేది. ఎందుకంటే బావూజీ అంటే బాబా ప్రెజెన్స్ నేను ఎక్కువ ఫీలయ్యేవాడిని కనుక, ఎలా ఉండేదంటే ఆయన సాన్నిధ్యం ఆ స్థానంలో బాబా ఉండి నా హృదయంతో మాట్లాడుతున్నట్టు. అంటే బాబూజీతో మాట్లాడుతుంటే, బాబాతో మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు కలిగేది కనుక, అది కనుమరుగైపోతుందేమో అన్న బాధతో ఉండేది నాకు బావూజీ అనారోగ్యం చూస్తే అని చెప్తున్నాడు రుస్తుం. మండలి చుట్టూ ఉన్న మొదటి రోజుల్లో నాకిలాంటి అనుభూతి లభించేది కాదు. అప్పుడు నా మేధస్సును ఉపయోగించి అందరిలా మండలిలో లోపాలను చూశాను. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మండలి వారిచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో సతాయింపుల రూపంలో నన్ను తలకిందులు చేసేసింది. నా మేధస్సును దాని యొక్క బూటకాన్ని అణగదొక్కి నా హృదయ కవాటాలు తెరుచుకునేటట్లు చేసింది. నా మనస్సుకు బదులు హృదయాన్ని ఉపయోగించి మండలి ద్వారా నేరుగా బాబాతో సంబంధం కలిగేటట్లు సహాయపడింది. నేను మెహరాబాద్‌లో నివసించిన కొత్తలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా వృధా చేసుకున్నానని ఇప్పుడు చింతిస్తున్నాను. అంటే స్టార్టింగ్‌లో ఎవరైనా అంతే కదా! ఇది చెప్పుడు అలర్ట్ చేస్తూనే ఉండేవాడు రుస్తుముని. "నీ దృష్టి బాబా మించి పక్కకెళ్ళనివ్వకు. దీనికోసం కాదు కదా నువ్వొచ్చింది." ఇలా చెప్తూనే ఉండేవాడు. కానీ మొదట్లో నాకేంటంటే మండలి అన్ని లోపాలు కనిపించేవి. రాను రాను ఏమైందంటే ఈ ఆధ్యాత్మిక శిక్షణ అన్నీ పక్కకి తోసేసి నా హృదయ కవాటాలను తెరిచింది. ఇప్పుడు అనిపిస్తోంది అయ్యో! నేను ఆ రోజుల్ని వేస్ట్ చేసేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాను అని చెప్తున్నాడు రుస్తుం. బావూజీతో మాట్లాడాక కొంతకాలం నా హృది శాంతించినా కొద్ది రోజుల తర్వాత మరలా ఆయనతో మాట్లాడలేని తపన మొదలయ్యేది. అలా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది. బావూజీ విదేశాలకు వెళ్ళే సమయం దగ్గర పడే కొద్దీ నాలో అలజడి ఎక్కువైంది.
చాలా కాలం ఆయన కంటికి కనిపించరనే విషయం నాకు బాధ కలిగిస్తుంది. అందుకే మరలా ఆయనకు ఫోన్ చేశాను. ఆయన చాలా బిజీగా ఉండి నాతో మాట్లాడలేకపోవడంతో నా ఆందోళన మరింత పెరిగింది. ఆయన నాజూకైన ఆరోగ్యం గురించి తెలిసిన నేను, ఆయనతో మరలా మాట్లాడే అవకాశం రాదేమో, ఆయన ద్వారా బాబాతో మాట్లాడే అవకాశం శాశ్వతంగా నాకు లేకుండా పోతుందేమో అన్న ఆలోచన నాకు కలిగింది. అంటే ఇంకా బావూజీ వెళ్ళలేదు. అంటే మెహరాబాద్‌లోనే ఉన్నాడు. కానీ రోజులో కలవడం కుదరనప్పుడు కానీ, లేతే ఎర్లీ మార్నింగ్ గాని, ఎప్పుడో ఒకసారి బావూజీకి ఫోన్ చేసేసేవాడనమాట. ఇలా జరుగుతున్న సందర్భంలో ఆయన విదేశ ప్రయాణం దగ్గర పడింది. దగ్గర పడినప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోయింట. ఒకవేళ అదే జరిగితే, బావూజీ అక్కడ బాడీ డ్రాప్ చేస్తే, నేను బాబాతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయినట్లేగా. ఇలాంటి ఆందోళన నాలో పెరిగిపోయింది అని చెప్తున్నాడు. ఆ ఆలోచన నాలో తీవ్రమైన వేదనతో కూడిన జ్వాలను నా హృదిలో రగిలించింది. ఆయనకు దూరంగా ఉండడం భరించలేకపోయాను. ఆ వేదన ఎంత తీవ్రంగా మారిందంటే నేను భరించలేకుండా ఉన్నాను. వేదన లోతును చవిచూచిన నేను మెహ్రా వేదన అంటే తన ప్రీతముని ఎడబాటులో ఎన్నో రెట్లు అధికంగా ఉండి ఉంటుందని ఊహించాను. ఆవిడ వేదన అప్పుడు నాకర్థం కాలేదు. నాకు అనుభవంలోకి వచ్చాక ఆవిడే కాదు, మండలి వాళ్ళంతా కూడా ఆ వేదనను అనుభవించే ఉంటారని అనుకున్నాను. బాబా నిర్దేశించినట్లు తమ దినచర్యలు కొన్ని దశాబ్దాల పాటు మండలి వారు మాట్లాడకుండా చేసుకుంటూ పోయారు. అలా చేయడం వల్ల వారికేమొస్తుందోనని ఇసుమంత సూచన కూడా ఇవ్వలేదు బాబా. అలా ఎలా చేయగలిగారు? నేను మేర్వాన్ జస్సావాలాను ఫోన్‌లో నేరుగా అడగాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇప్పుడు బాబూజీ బాడీ డ్రాప్ చేస్తే బాబాతో మాట్లాడే అవకాశం నాకు శాశ్వతంగా పోతుంది. ఈ ఇది ఈ కోరిక, ఈ ఆందోళన ఎక్కువైపోయి అది వేదనకి గురయ్యి బావూజీని విడిచి ఉండలేనంత బలహీనుడైపోయాట. అప్పుడు మెహ్రా గుర్తుకొచ్చింట. మెహ్రా అంతే కదా! బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు కూడా ఎంత వేదన భరించుంటుంది. ఇంతకన్నా రెట్టింపు. ఇది బావూజీ కోసమే. కానీ ఆవిడ డైరెక్ట్ బాబా కోసం వేదన పడిందంటే అసలు టోటల్ మొత్తం మండలి వాళ్ళందరూ కూడా ఎంత వేదనను అనుభవించి ఉంటారు. అంటే బావూజీలో బాబాను చూస్తున్న రుస్తుమే బాబూజీ వెళ్ళిపోతే నాకు బాబా సాంగత్యం ఎలాగని బాధపడుతున్న రుస్తుము, నిజంగా బాబా బాడీ డ్రాప్ చేశాక మండలంతా ఈ ఆవేదన ఎలా తట్టుకున్నారు? ఇది అతనికి వచ్చిన క్వెషన్ అనమాట. సరే బాబా నిర్దేశించినట్లు బాబా వెళ్ళిపోయాక మండలంతా కూడా కొన్ని ఇయర్స్ పాటు అవే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళేమీ ఆశించలేదు. ఇసుమంత బాబా నుంచి ఏమీ ఆశించలేదు. కానీ ఏమీ ఆశించకుండా ఎలా? ఇప్పుడు తనైతే బావూజీ విదేశాలకెళ్ళిపోతే అక్కడ బాడీ డ్రాప్ చేస్తే బాబా ప్రెజెన్స్‌ని మిస్ అవుతాననే ఒకటుంది ఆశ. ఆ సూచన. అది మిస్ అవుతానని దాంతో వేదన పడుతున్నాడు. కానీ మండలికి ఏ వేదన ఉంది. కానీ బాబా నుంచి ఏ ఇసుమంత సూచన లేదు. అంటే ఇన్నాళ్ళు మీరు చెయ్యండి ఈ వర్కు దీనివల్ల ఫలితం వస్తుంది. ఇట్లా ఎలాంటి సూచన లేదు. అసలు ఎలా చెయ్యగలిగారు వాళ్ళు? దీని గురించి మేర్వాన్ జస్సావాలని నేను ఫోన్‌లో అడగాలనుకుంటున్నానని నిర్ణయించుకున్నానని రుస్తుం బి ఫల్హాటి చెప్పాడు. మరి ఫోన్‌లో అతనడిగినప్పుడు మేర్వాన్ జస్సావాలా ఏమన్నాడో ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి వైదేహి గారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी कर कुद रत्ने परमातु चेलागी आस भक्तों ने के बख्शे नूरे मातु आयाम शत मेहरु बाबा चरण पर तुझ धरिए खुदाना जात दीवा के फदई बे ठो मेहरु बातू तुझे माँ लिख की कतना तो आशिक भी ने आरिफ भी तुझे दरी
या ये वह दत मारे फतनो होई तूफातू हमोर है राव ने आए साले बख्श जे ज्ञान इज्जत नो के तू पर महात्मा ज्ञानी छे नेमो तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावे मस्त हमने कर छे तुझ पर जान सदके साकिया पी दे पयमा तू हमारे नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहरु बाबा चेनी गे बातू हमारा ना खुदा आई मेहरु बाबा चेनिगे बातू बुझावे नार जहलतनी कर कुद रत्ने फरमातू छेलागी आस भक्तों ने के बख्शे नूरे मातू अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाकी जय। చల్లని మా స్వామి తెలవీయవయ్యా చల్లని మా స్వామి తెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి తెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరు నామమి నిత్యం కీర్తించులాగు మెహరు నామమి నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి తెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి తెలవీయవయ్యా ప్రేమతో దీవించి తెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబాకి జయ జయ మెహర్ బాబా అందరికీ జయ బాబా రజనీ గారు జయ మెహర్ బాబా అండి జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి జై బాబా అందరికీ జై బాబా जय बाबा अंडी अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय జై బాబా అండి జై బాబా అండి అందరికి